ఈపీఎఫ్ఓ 85 సర్క్యులర్ 2025లో విడుదల చేసిన తాజా ప్రకటన, ఖాతాదారులకు ముఖ్యమైన సౌకర్యాలను అందించబోతోందని అధికారులు తెలిపారు. యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (యూఏఎన్) ఏదైనా కారణంతో యాక్టివ్ కాకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్న వారికి ఈ సర్క్యులర్ ద్వారా ప్రత్యేక సౌకర్యం కల్పించారు. ఇప్పటివరకు నేమ్, ఫాదర్ నేమ్ లేదా డేట్ ఆఫ్ బర్త్లో చిన్న తప్పులున్నా యూఏఎన్ యాక్టివేషన్ సాధ్యం కాకపోయేది. అందుకోసం ఎంప్లాయర్ ద్వారా జాయింట్ డిక్లరేషన్ ఫారం తీసుకుని పీఎఫ్ ఆఫీసులో అప్రూవల్ పొందాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు కొత్త సదుపాయంగా ఉమాంగ్ యాప్ ద్వారా కేవలం ఫేస్ అథెంటికేషన్ సహాయంతో 5 నిమిషాల్లో యూఏఎన్ యాక్టివేట్ చేసుకునే వీలు కల్పించారు. ఈ సర్క్యులర్లో 3 ప్రధాన మార్పులు చేశారు. మొదటిది డైరెక్ట్ యూఏఎన్ అలాట్మెంట్ మరియు యాక్టివేషన్. రెండోది ఇప్పటికే క్రియేట్ చేసిన కానీ యాక్టివ్ కాని యూఏఎన్లకు యాక్టివేషన్ సౌకర్యం. మూడోది ఇప్పటికే యాక్టివ్ అయిన యూఏఎన్కు ఫేస్ అథెంటికేషన్ జోడించే అవకాశం. ముఖ్యంగా రెండో సౌకర్యం వివరాల్లో తప్పులు ఉన్నవారికి చాలా ఉపయోగపడనుంది. ఆధార్ ఫేస్ అథెంటికేషన్ యాప్ మరియు ఉమాంగ్ యాప్ ద్వారా ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా ధృవీకరణ చేసి ఫేస్ స్కాన్ పూర్తి చేస్తే యూఏఎన్ వెంటనే యాక్టివేట్ అవుతుంది. యాక్టివేషన్ పూర్తయిన తర్వాత పాస్వర్డ్ రిజిస్టర్డ్ మొబైల్కి వస్తుంది. దానిని మార్చుకుని మెంబర్ పోర్టల్లో లాగిన్ అయి తప్పులు సరిచేసుకోవచ్చు. ఈ మార్పులు యూఏఎన్ యాక్టివేషన్లో ఎదురయ్యే సమస్యలను తగ్గించడమే కాకుండా ఖాతాదారులకు తక్షణ సేవలు అందించడంలో సహాయపడతాయని ఈపీఎఫ్ఓ అధికారులు వెల్లడించారు. కొత్త సదుపాయాలపై మరిన్ని వివరాలు త్వరలో అందజేస్తామని తెలిపారు.